ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. దేవుడి రోజు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నిన్ను దేవుడు తనకి స్వకీయ జన్మగా సొత్తైన ప్రజలుగా ఏర్పరచుకున్నాడు. మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాలు చూస్తే, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఈ శరీరాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ ఊపిరిని, ఈ ఆత్మ ఆయన ఇచ్చినటువంటిది. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే, సజీవులుగా ఉన్నాము అని అంటే కేవలం ఆయన మన పట్ల చూపినటువంటి కృప. ఆయన మనల్ని తన స్వరక్తాన్ని ఇచ్చి విలువ పెట్టి కొనబడ్డాడు కాబట్టి మనం ఆయన సొత్తు, ఆయన ప్రజలం. ఆయన మనల్ని తన స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ద్వితీయోపదేశకాండంలో చదువుతాం, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించు నిన్ను కోరినవాడని. ఆనాడు ఇశ్రాయేలీలను, యూదులను దేవుడు తనకి స్వకీయ జన్మగా, తన జ్యేష్ఠ కుమారుడిగా, తన సొత్తైన ప్రజలుగా ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఆయన రక్తంలో కడగబడ్డటువంటి నిన్ను నన్ను కూడా ఆయన తన స్వకీయ జన్మగా, సొత్తైన ప్రజలుగా, తన కుమారులుగా, కుమార్తెలుగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, నేను నియమింపదినము రాగా వారు నా వారై నాకు స్వకీయ జనమగుదురు. తండ్రి తను సేవించు కుమారుణ్ణి కనికరించినట్లుగా నేను వారిని కనికరిస్తాను. దేవుడు చెప్తున్నాడు, తండ్రి తన కుమారుణ్ణి ఎలా కనికరిస్తాడో, లేదా తండ్రి తన కుమారుణ్ణి ఎలా ప్రేమిస్తాడో, అలా ఆయన మనల్ని ప్రేమిస్తూ మనల్ని తన స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ఆయన తండ్రి కంటే మించినటువంటి ప్రేమను మన పట్ల చూపించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రులు మన కొరకు ప్రాణం పెట్టలేరేమో, కానీ ఆయన మనకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణదాత. ఆయన మనల్ని తన స్వకీయ జన్మగా, తన సొత్తైన ప్రజలుగా, తండ్రి కుమారుణ్ణి ఎలా కనికరిస్తాడో ఆయన మనల్ని ఆ విధంగా కనికరిస్తూ ఉన్నాడు. ఒకవేళ అందరి చేత నువ్వు విసరించబడుతున్నావేమో, నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావేమో, నీ పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోవట్లేదని వేదన పడుతూ ఉన్నావేమో, దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం, నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ఆయనే మనకు తండ్రిగా అయితే మనల్ని చేపట్టుకొని నడిపిస్తాడు, మన అవసరతలు తీరుస్తాడు, మన అక్కర్లు తీరుస్తాడు, మన ప్రతి పరిస్థితుల్లో ఆయన మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆయన మనల్ని స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాదు, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, నోవాహుతో పాటు 7 రక్షించబడ్డారని, వాళ్ళు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడని చదువుతూ ఉంటాం. సర్వ మానవాళి పాపంతో నిండిపోతుంటే తన కొరకు నీతిగా బ్రతుకుతున్నటువంటి నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడు. తనకు స్వకీయ జన్మగా, తన స్వకీయ సంపాద్యంగా వారిని మార్చుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా రక్షణలోనికి వస్తే, ఆయన మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే, ఆయన దగ్గరికి తండ్రి అని మనం రాగలిగితే, ఆయన మనల్ని కూడా కాపాడతాడు, రక్షిస్తాడు, మనల్ని తన స్వకీయ జనముగా ఏర్పరచుకుంటాడు. తన సొత్తైన ప్రజలుగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? ఆయన సొత్తైనటువంటి ప్రజలుగా మారదామా? ఆయన నిన్నెను స్వకీయ జనముగా ఏర్పరచుకుంటున్నాడనేటువంటి వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చినట్లుగా ప్రార్థన చేద్దాం. ఆ కృపా దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.